మే 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలో ఆయన జరుపుతున్న మొదటిసారి పర్యటనని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుమారు 7,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులను ప్రధాని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా జహీరాబాద్ పారిశ్రామిక కారిడార్తో పాటు ఇతర రైల్వే, జాతీయ రహదారి ప్రాజెక్టు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో జరిగే భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారని కేంద్ర మంత్రి అన్నారు. ఈ పర్యటన రాష్ట్రంలో బీజేపీ బలాన్ని పెంచేలా కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పథకాలను ప్రజలకు తీసుకువెళ్లేలా ఉంటుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ నెల 10వ తేదీ ఆదివారం సాయంకాలం 4 గంటలకు మన తెలంగాణకు వస్తా ఉన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వరంగల్లో ఏర్పాటు చేస్తా ఉన్నాం. మనకు తెలిసి ఈరోజు టెక్స్టైల్ సంబంధించి మరి కాటన్ పత్తి ఉత్పత్తులు మనం అగ్రభాగాన ఉన్నాం. ఆదిలాబాద్ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున వరంగల్ ప్రాంతంలో కాటన్ ఉత్పత్తి జరుగుతా ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో మనము ఉపయోగించుకొని దేశ అభివృద్ధిలో భాగస్వాములు చేయడము, లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ తోటి ఈ యొక్క టెక్స్టైల్ పార్కు దేశవ్యాప్తంగా 7 మాత్రమే ఏర్పాటు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అందులో ప్రధానమంత్రి గారు స్వయంగా హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ యొక్క పార్కు నేను తెలంగాణలో ఏర్పాటు చేస్తాను 5లో ఒకటి అని చెప్పి వారు ఎన్నికలప్పుడు ప్రకటించారు. వారి ప్రకటన మేరకే ఆ నేపథ్యంలోనే ఈరోజు పిఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్క్ ఏదైతే పిఎం మిత్ర మెగా కాకతీయ టెక్స్టైల్ పార్క్ ఏదైతుందో దాని కాకతీయాన్ని జోడించారు. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ నెల 10వ తేదీ ఆదివారం సాయంకాలం 4 గంటలకు మన తెలంగాణకు వస్తా ఉన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వరంగల్లో ఏర్పాటు చేస్తా ఉన్నాం. మనకు తెలిసి ఈరోజు టెక్స్టైల్ సంబంధించి మరి కాటన్ పత్తి ఉత్పత్తులు మనం అగ్రభాగాన ఉన్నాం. ఆదిలాబాద్ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున వరంగల్ ప్రాంతంలో కాటన్ ఉత్పత్తి జరుగుతా ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో మనము ఉపయోగించుకొని దేశ అభివృద్ధిలో భాగస్వాములు చేయడము, లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ తోటి ఈ యొక్క టెక్స్టైల్ పార్కు దేశవ్యాప్తంగా 7 మాత్రమే ఏర్పాటు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అందులో ప్రధానమంత్రి గారు స్వయంగా హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ యొక్క పార్కు నేను తెలంగాణలో ఏర్పాటు చేస్తాను 5లో ఒకటి అని చెప్పి వారు ఎన్నికలప్పుడు ప్రకటించారు. వారి ప్రకటన మేరకే ఆ నేపథ్యంలోనే ఈరోజు పిఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్క్ ఏదైతే పిఎం మిత్ర మెగా కాకతీయ